వెల్కమ్ టు యోయో టీవీ. రామానుజాచార్యుడు విశిష్ట ద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది. యోగి రామానుజాచార్యుడు త్రిమతాచార్యులలో ద్వితీయుడు. కర్తవ్య దీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికి, సాటిలేని భక్తికి రామానుజాచార్యుని జీవితం ఉదాహరణంగా మనం చెప్పుకోవచ్చు. విశిష్ట ద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతిగా ఆయన్ని కీర్తిస్తారు. ఆయన క్రీస్తు శకం 1017వ సంవత్సరంలో శ్రీ పెరుంబుదురుగా ఇప్పుడు పేరున్న భూతపురిలో జన్మించాడు. శ్రీ పెరుంబుదురు చెన్నై పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కపింగళ నామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పంచమి తిథి, బృహస్పతి వారం, ఆర్ధ నక్షత్రం, కర్కాటక లగ్నంన ఆయన జన్మించారని చెబుతారు. ఆయన తల్లి కాంతమతి, తండ్రి కేశవాచార్యులు. తండ్రి వద్ద కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్ద ఆయన విద్యాభ్యాసం జరిగింది. విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్ట ద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి. గురువుతోనే భేదించి తన విశిష్ట ద్వైతవాదాన్ని నెగ్గించుకున్న ప్రతిభాశాలిగా ఆయన గురించి చెప్పుకోవచ్చు. ఆయనకు ముందు నుంచే విశిష్ట ద్వైతం ఉంది. దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకుని రావడం రామానుజుల ఘనత. విద్యాభ్యాస కాలానికి విశిష్ట ద్వైతం ఒక సిద్ధాంతంగా ఆయన విశ్వాసాలను తీర్చిదిద్దలేదు. ఆయనకు సహజంగా ఏర్పడిన విశ్వాసాలు అప్పటికే స్థిరపడి ఉన్న విశిష్ట ద్వైతానికి అనుగుణంగా ఉన్నాయని, అప్పటికి విశిష్ట ద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యమునాచార్యుడు రామానుజుడిని విశిష్ట ద్వైత మత ప్రవర్తకుడిగా ప్రోత్సహించాడని అంటారు. రామానుజునుడు విశిష్ట ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడైనప్పటికీ కొన్ని సాంప్రదాయాలను ఆయన పాటించలేదని అంటారు. రామానుజునుడు బ్రహ్మసూత్రాల శ్రీభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు. దేశవ్యాప్తంగా విశిష్ట ద్వైతాన్ని ప్రచారం చేయటానికి పలువురు సింహ సనాధిపతులను, జియంగార్లను, పరమైకాంతులను నియమించారు. చాత్తాద వైష్ణవులు, అమ్మంగార్లు కైంకర్యం చేసే సాంప్రదాయాలను ఏర్పరిచారు. అస్పృశ్యత లాంటి దురాచారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు. తన జీవితం ద్వితీయార్థం శ్రీరంగంలో గడిపిన రామానుజులు 120 సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘశుద్ధ దశమి నాడు శనివారం దేహత్యాగం చేశారు. ఆయన జీవితానంతరం విశిష్ట ద్వైతం, ద్రావిడ సంస్కృతాల ప్రాబల్యాన్ని బట్టి తెంగలై, వడగలై అని 2 శాఖలు ఏర్పడ్డాయని చెబుతారు. తన జీవితం ద్వారా రామానుజ ఆచార్యుడు మానవాళికి ఎన్నో సందేశాలు ఇచ్చాయి. ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రథమ కర్తవ్యం. దేవుడిని పూజించడం, మోక్షాన్ని సాధించడం మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కులమత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం, వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం. మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పిన దాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పని లేదు అని ఆయన బోధించారు. తిరుమల ఆలయ వ్యవస్థల ఏర్పాటు కూడా ఆయన కృషే. తిరుమలలోని మూల విరాట్టు విష్ణుమూర్తి విగ్రహం కాదని, శక్తి విగ్రహమో, శివప్రతిమో, సుబ్రహ్మణ్య మూర్తో కావచ్చునని వివాదం చెలరేగింది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు వద్దకు శైవులు ఈ వివాదాన్ని తీసుకుని వెళ్లి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపుచేయించి శైవరాధనలకు అవకాశం ఇమ్మని కోరారు. పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్లి వాదించారు. శాక్తేయులతో, శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను, శస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారని, రామానుజులు వెంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు, శైవాయుధాలు, శక్తి ఆయుధాలు పెట్టి ఏ దైవానివైతే ఆ ఆయుధాలు స్వీకరించు అని ప్రార్థించి తలుపులు మూశారని ప్రతీతి. రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడవగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖచక్రాలు ఆయుధాలుగా కనిపించాయంటారు. మొత్తానికి తిరుమలలోని మూల విరాట్టు శ్రీనివాసుడేనని వాదన ద్వారా నిర్ధారించడంతో తిరుమలపైన వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు. అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంకి వ్యవస్థను ఏర్పరిచారు. తర్వాత కాలంలో ఏకాంగి వ్యవస్థ జియర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడటంలోనూ రామానుజుల పాత్ర కీలకం.
తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయ పూజారులకు ఆగ్రహం ఇచ్చి వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజన పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమనాన్ని పాటించే వ్యక్తి అయిన తిరుమలలో పరంపరాగతంగా వస్తున్న వైఖానస ఆగమనాన్ని కొనసాగించారు. విశిష్ట ద్వైత తత్వవేత్త, వైష్ణవ భక్తి ఉద్యమ సారథి భగవత్ రామానుజాచార్యులు వ్యక్తిగత శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సే ముఖ్యమని చాటి చెప్పిన యోగి, ప్రజల ఆరాధ్యుడు రామానుజాచార్యుడు నీరాజనలు అందుకున్నారు. ఈ క్రమంలో రామానుజాచార్యుడి సహస్రాబ్ది వేడుకల్లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం చేస్తున్నారు. సువర్ణశోభితంలో 150 కిలోల పసిడితో రూపొందించిన రామానుజుల వారి 216 అడుగుల ప్రతిమ చైనా నిపుణులతో హైదరాబాద్లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో అత్యాధునిక పరిజ్ఞానంతో తయారు చేసి ప్రతిష్ఠిస్తున్నారు.